అనమాట. ఇప్పటికీ నాకు ఎనర్జీ అంటే అర్థం కావట్లేదు మేడం. అంటే మన బాడీ ఒక ఎనర్జీ ఫీల్డ్ అంటున్నాం మనం, రైట్? అసలు ఎనర్జీ ఫీల్డ్ అంటే లైక్ ఇదేనా, అయస్కాంత శక్తినా, అదేనా? మ్యాగ్నెటిక్ పవర్ అనేది ప్రతి ఒక్క చోట ఉంటుంది సార్. మనం ఎందుకు గ్రహించము ఆ కాస్మిక్ ఎనర్జీ కానీ. సో ధ్యానంలోనే ఎందుకు కూర్చొని అదంతా ధ్యానం చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ రేట్ చూసుకుంటే మీకు ఒక పర్సెంటేజ్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఎందుకు సాధ్యం, మిగతా వాళ్ళకి ఎందుకు అసాధ్యం? దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద సో నథింగ్నెస్. సో అందులోనే అంతా ఉందన్నమాట. సో వెన్ యు ఆర్ పుట్టింగ్ ద ఎఫర్ట్స్ ఆన్ సో మెనీ థింగ్స్, యువర్ ఎనర్జీ విల్ డిస్ట్రాక్ట్. ఇప్పుడు మీరు ఒక పని చేయాలని కూర్చున్నారు, యు ఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. సో ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కదా, హౌ యూ విల్ గెట్ దట్? ఓకే, రైట్. ఇప్పుడు మీరు చెప్పే వాటిలో కోహెరెన్స్ బ్రీతింగ్ అని ఒకటి చెప్తుంటారు కదా, ఎట్లా చేయాలి అది? సార్ కోహెరెన్స్ బ్రీతింగ్ అంటే ఏం లేదు సార్. ఇమ్మీడియట్గా ఇప్పుడు మీరు ఆఫీస్లో వచ్చినప్పుడు నేను యాంగ్జైటీతో ఉన్నాను మ్యామ్, స్ట్రెస్తో ఉన్నాను, హౌ కెన్ యూ ఇమ్మీడియట్గా రిలాక్సేషన్ కావాలి అంటే మీరు ఏం చేస్తారు? సో ఫస్ట్ బ్రీత్. ఓకే, బ్రీత్ ఇన్ ఏ బాక్స్ వే అనమాట. ఓకే, సో బాక్స్ పోజ్ అంటాము. టేక్ ఏ బ్రీత్, hold and release. Take a breath, hold and release. ఇలా 3 to 4 కౌంట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో దెన్ యూ విల్ గెట్ ద నార్మల్ బ్రీత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏదైనా సంఘటన జరుగుతుంది, దాని ఇంపాక్ట్ హార్ట్ మీద పడుతుంది. సో ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఏదో ఒక భయం అయ్యింది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, సో ఒక డ్రంక్, వాళ్ళ హస్బెండ్ డ్రంకర్ అనుకోండి, సో బయట నుంచి వస్తాడు, ఆమె పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. షీఈస్ ఇన్ ఏ పానిక్ స్టేట్ కదా. సో ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి రిలాక్సేషన్ మోడ్లో రావాలంటే సో దానికన్నా ముందు ఆ హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవుతుంది. సో వై ద ఆర్గాన్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఐస్ ఒక ఆర్గాన్, అన్ని ఆర్గాన్సే కదా మన బాడీ పైన. హార్ట్ పైన ఎందుకు ఎక్కువ ఫోకస్ అవుతుంది?